సయ్యారే సై సై సయ్యారే 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 సై సై సయ్యారే సై సై సయ్యారే సై సై సయ్యారే సై సై సయ్యారే సై తణుకో అరకో కటకో లడకో తణుకో అరకో కటకో లడకో చివరికి న్యూయార్కో మెదకో మాస్కో శాన్ ఫ్రాన్సిస్కో మెదకో మాస్కో శాన్ ఫ్రాన్సిస్కో సౌదీ అరేబియా. కేంద్రుడి పాటల సందడికి స్వాగతం సుస్వాగతం. సై సై సయ్యారే సై. కథని అందమైనటువంటి కథనంతో చెప్పడంలో ఆయన ఒక వికీపీడియా. ఇక అందాలే ఆశ్చర్యపోయేలాగా అందాన్ని చూపించడంలో ఆయన ఒక ఎన్సైక్లోపీడియా. పిలిచేద్దామా దర్శకేంద్రుడు శ్రీ కె రాఘవేంద్రరావు గారిని. ఆయన కన్నా ఆయన రాసినటువంటి మాటలు మనకి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన డైరెక్టర్ అవ్వకముందు చాలా సినిమాలకి మాటల్ని రాశారు. సెకండ్ హ్యాండ్ అన్న సినిమాతో ఫస్ట్ హ్యాండ్ ప్రొడ్యూసర్గా మారారు. వాంటెడ్ అన్న సినిమాతో డైరెక్టర్గా మారారు. ఇప్పుడు జవాన్ అన్న సినిమాతో సెన్సేషనల్ డైరెక్టర్గా మారబోతున్నటువంటి ఈయన ఒరిజినల్ పేరు బాచి మంచి వెంకట సుబ్రహ్మణ్యం. అలా చెప్తే ఆయన కూడా రారు. ఆయన్ని అందరూ పిలిచేటువంటి పేరుతో పిలిచేద్దాం. బివిఎస్ రవి గారు. పులి కడుపున పులే పుడుతుంది అంటారు. ఇది సామెత. మెగా ఫ్యామిలీలో సుప్రీం హీరోసే పుడతారు. దీనికి నిదర్శనంగానే ఈ హీరో సుప్రీం హీరో అయ్యాడు. ఈ రోజు ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నాడు. చెన్నైలో పుట్టి బిఎస్సి బయోటెక్నాలజీ చేసి ఆ తర్వాత ఎంబీఏ కూడా చేసి హీరో అయ్యారు. చూసారా హీరో అవ్వడానికి ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయో. అలా హీరో అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మెట్లు ఎక్కుతూ 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 ప్రభంజనం సృష్టిస్తూ ఉన్నాడు. ఇప్పుడు జవాన్ అనేటువంటి సినిమాతో వచ్చేటువంటి ఈ హీరో పేరు చెప్తే అభిమానుల్లో మంచి క్రేజ్. అతనే సాయి ధర్మ తేజ్. పిల్లాని నవ్వుకి ప్లాటయ్యా పిల్లాని చూపుకి మెల్టయ్యా పిల్లాని అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. సో మీరు ఈరోజు సై సై సయ్యారే కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్లుగా వచ్చినటువంటి సంగతిని మీరు గుర్తించే ఉండుంటారు. గుర్తించారా? ఓకే. కార్యక్రమాన్ని మొదలు పెట్టే ముందు రాఘవేంద్రరావు గారితో మీరు మాట్లాడే ముందు నేను కొన్ని ప్రమాణ స్వీకారాలు తీసుకుంటూ ఉంటాను. దీని మీద ప్రమాణం చేసి ఇక్కడ మేము అడిగినటువంటి ప్రశ్నలకి మీరంతా నిజమే చెప్తారని స్థితప్రజ్ఞతతో అయ్యి చెప్పేశారు. అబద్ధాలు చెప్పరని మంచైనా చెడైనా ఏదైనా మాతో పంచుకుంటారని ఈ కులపండు మీద మీరు ప్రమాణం చేసి చెప్పారు. థ్యాంక్ యూ. కులపండు ఏంటండి? కులదైవం లాగా. ఓకే ఇప్పుడు మీరు ఏమైనా మాట్లాడచ్చు. కాదు ఇంతేనా? వెళ్ళిపోతున్నా. నాకేం చెప్పిందంటే ఒక అమ్మాయిని కూడా వస్తుందండి సస్పెన్స్ గా పెట్టాము అన్నారు. అమ్మాయి లేకుండా వీళ్ళిద్దరితో అంటే నేను ఒక అమ్మాయిలా కనిపించట్లేదు. నేను అదే అడిగాను సార్. నేను అదే ఫీల్ నేను ఎందుకు వచ్చారు అని చెప్పి. నేను హీరోయిన్ రాలేదు నేను ఎందుకు వచ్చాను వాళ్ళే అడుగుతున్నారంటే. నేను పైగా రాఘవేంద్ర గారు షో అనేసరికి అమ్మాయి ఉంటుంది అనుకుంటే కలర్ఫుల్ గా ఉంటుంది అనుకున్నారా మీరు? అవును. ఆయన ప్లీజ్ ఇక్కడ ఈ రోజు మాత్రం మీరు అడ్జస్ట్ అవ్వాల్సిందే. మీకు ఈ రోజు సౌందర్య
సుందరి నువ్వే నా ఊపిరి. మీరు శాంతించారు కదా? శాంతించాను. ఇది సరదా అనుకో, ఇప్పుడు వరకు ఆట అనుకో. అవును. ఇప్పుడు మెయిన్గా తేజు గురించి చెప్పాలంటే మాది ఒక కుటుంబం. చిన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబం కానీ మా పిల్లలు కానీ, మా పిల్లల కన్నా ఇంకా చిన్నాడు బన్నీ కానీ చరణ్ కానీ, వాళ్ళ మదర్ చాలా ఆప్యాయతగా, అలా చిరంజీవి గారి ఫ్యామిలీకి మాకు చాలా అనుబంధం ఉంది. లాస్ట్ ఇయర్ మన సౌందర్యలహరికి బన్నీ చిరంజీవి గారు. సో ఆ ఫ్యామిలీ నుంచి ఒక్కళ్ళైనా ఉండాలి అని చెప్పి నాకు బాగా ఈ మధ్య నచ్చిన కొన్ని సినిమాలు పేర్లతో సహా పిల్లా నువ్వులో ఏం చేస్తాం కానీ అందులో అయితే దుమ్ము దులిపేశాడు అసలు. అంటే ఆయనలో ఉన్న గ్రేస్ కానీ ఈ కానీ అయ్యే కానీ కరెక్ట్గా పట్టుకున్న హీరో. కీప్ ఇట్ అప్ తేజు. ఇతను పార్ట్ ఆఫ్ ది యూనిట్. ఏ కథ మొదలు పెట్టినా రవిని ముందు పిలిచి ఈ లైన్ నీకు తోచిన సహాయం నువ్వు చెయ్యి అంటే ఏ పిక్చర్ చేసినా సరే తన వంతు కృషి చేసేస్తాడు. అందుకనే చాలా సార్లు అడిగాను తేజు నీ పిక్చర్ లో ఏదైనా చేయమన్నా కూడా నేను చేస్తానని చెప్పాను. నాకు చెప్పలేదు కదా? చెప్పలేదు సార్. ఒక్క మాట కూడా చెప్పలేదు. నువ్వు సెట్ లో నన్ను నా మీద కంప్లైంట్లు, సెట్ తర్వాత కంప్లైంట్లు, ఇక్కడ కంప్లైంట్లు. కంప్లైంట్ కాదండి. ఇప్పుడు ఆయన చేసిన పని ఎలా ఉంది? రాఘవేంద్ర గారు నేను ఏంటి కావాల్సి చేస్తానయ్యా అని మా సెట్ మీదకి వచ్చి ఒక షార్ట్ డైరెక్ట్ చేశారు డైరెక్టర్ గారు. మీ గురువు గారు చెప్పిన తర్వాత మరి మాకు చెప్పాలి కదా. ఒక పాట సగమైన అటు ఇటు అయినా కూడా అంటే ఆయన భయం ఏంటంటే సార్ మీరు వచ్చేస్తే మీరు డైరెక్ట్ చేస్తారు నేనేం చేయలేదని చెప్పి ఆయన అంటారని భయంతో మీకు చెప్పలేదు. అయినా కూడా త్వరలో రిలీజ్ అవబోతున్న మీ జవాన్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని. అతను ఎట్లాగో సుప్రీం దానికన్నా ఇంకా సో నన్ను దాటిపోయాడు. ఎందుకంటే నాది ఒట్టి బిఏ అయితే అతను MBA. నేను ఇంగ్లీష్ లో మాట్లాడితే అబద్ధం చెప్తున్నట్టు. జనరల్లీ అదేనండి, మన నిజాలు తెలుగులో, అబద్ధాలు ఇంగ్లీష్ లో వస్తాయి. అంటే యాక్చువల్లీ టు అండర్స్టాండ్ ద డైనమిక్స్ ఆఫ్ ఇండస్ట్రీ అంటే. సరే రవి గారు, ధైర్యం చేసి మొదలెట్టేద్దాం మనం. రాఘవేంద్రరావు గారి సినిమాలు మీ మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చూపించాయి? చాలా పెద్ద కథ అండి ఇది, నేను చెప్పాలి. VCR లో వచ్చిన కొత్తల్లో VCP అని ఒకటి వచ్చేది. ఆ VCP కొన్న తర్వాత దీన్ని ఆవిష్కరించాలంటే రాఘవేంద్ర గారి సినిమాతోనే ఆవిష్కరించాలి దీన్ని. అలా పెట్టి అప్పుడు నాకు వేటగాడి దొరకలేదు. ఇదేంటి రా బాబు అనుకుంటే చివరి అగ్నిపర్వతం దొరికింది. అగ్నిపర్వతంతో దాన్ని ఓపెన్ చేశాను. నాకు అంత పిచ్చి. జగదేకుడు అతలసుందరి గురించి చెప్పాలి. బెజవాడ మొత్తం కూలిపోయింది, బెజవాడ లేదు. మీకు గుర్తుండలేదో, ఫొటోస్ చూస్తే మీకు తెలుస్తుంది. బందర్ రోడ్డు మొత్తం పడిపోయింది, అటు ఇటు ఒక కరెంట్ పోల్స్ పడిపోయినాయి, అయిపోయినాయి. ఎక్కడ లేదు, జనం అందరూ ఏదో దీనావస్థలో ఒక ఎర్త్క్వేక్ వచ్చిన తర్వాత ఉంటారా అలా ఉంది విజయవాడ. అప్సరా టాకీస్కి వెళ్తే మొత్తం బెజవాడ అంతా అక్కడ ఉంది. తేజు, మిమ్మల్ని మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు స్కూల్ డేస్ లో, మీ కాలేజ్ డేస్ లో డైరెక్టర్ గారి సినిమా పాటల గురించి డిస్కషన్స్ ఏం నడిచేవి, ఏం చెప్పేవాళ్ళు? ఎగతాళి చేసినవి కూడా చెప్పాలి. ఎగతాళి చేసి చెప్తానండి. అసలు యాపిల్ తీసుకొని అక్కడ ఎలా కొడతారు, ఫ్రూట్స్ తో ఆయనకి ఏంటి ఫ్యాసినేషన్, ఊరుకూరునే ఫ్లవర్స్ ఎందుకు వస్తాయి, సెట్లంతా ఫ్లవర్లు ఎందుకు ఉంటాయి, అవన్నీ అంటే ఆ టైంలో నేను ఒక్కనే సెట్కి వెళ్ళేవాడిని. అంటే నేను వెళ్ళేవాడిని మావయ్యతో పాటు. ఆ సెట్స్ చూసి ఇక్కడ ఇదేం చేస్తుంది, ఈ ఫ్లవర్ ఏంటి ఇలా ఉంది, ఈ ఫ్లవర్ ఎందుకు ఉంది, ఈయన ఎందుకు అలా కొడతాం, మా మావయ్యతో ఎందుకు కొడుతున్నారు, ఆ హీరోయిన్ ఏమైనా తప్పు చేసిందా అందుకు కొడుతున్నారా, లేకపోతే అంటే ఆ హీరోయిన్ బొడ్డు ఏమైనా తప్పు చేసింది అందుకు బొడ్డును కొడుతున్నారా, అది మీ థాట్ అండి, నాది కాదు. సో దట్ వాస్ మై ఫస్ట్ ఇంప్రెషన్. సాంగ్స్ చూసినప్పుడు నాకు గుర్తు అందాలలో సాంగ్, జగదేకుడు అతలోక సుందరి, ఆ సాంగ్ ఒకటి నాకు బాగా మైండ్ లో స్ట్రాంగ్ గా ఉండిపోయిన సాంగ్ అదొకటి. దాని తర్వాత చిలుక క్షేమమై. సో దోస్ ఆర్ ఆల్ ద సాంగ్స్ విచ్ వేర్ మా బాడీలో ఎంబైబ్ అయిపోయినాయి. ఈ సాంగ్స్ అని ఏంటంటే దీనికి డైరెక్టర్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఏంటి అని చెప్పి తెలుసుకున్నప్పుడు ఇట్ వాస్ రాఘవేంద్ర గారు. అంటే ఒక ఏజ్ వచ్చి మాకు సింకిన్ అయ్యి డైరెక్టర్ అంటే ఈయన అని చెప్పేసి మాకు, అంటే అప్పటిదాకా మాకు రాఘవేంద్ర గారు డైరెక్టర్ అని అవేం లేదు. రాఘవేంద్ర గారు మాకు ఆ ఫ్యామిలీ మెంబర్ లో ఒక పార్ట్ లాగా అనుకున్నాం తప్పించి మాకు వేరే ఇది లేదు. దాని తర్వాత కొంత ఏజ్ వచ్చిన తర్వాత మేము ఇవన్నీ తెలుసుకున్నాం. నాకు ఇప్పటికి బాగా గుర్తు, పెళ్లి సందడి సినిమా నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు వచ్చిందండి. పెళ్లి సందడి టూర్ వేసారు, ఆంధ్ర టూర్ వేస్తే విజయవాడలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో భోజనాలు పెట్టారు అందరికి. బయట జనం గేట్ తాళం వేస్తే నేను గేట్ దూకి లోపలికి వెళ్తే అక్కడ శ్రీకాంత్ ఇట్లా, నాకు అసలు అవన్నీ కాదు, రాఘవేంద్ర గారిని చూద్దామని వెళ్ళా. ఆయన మెట్లు దిగి రాగానే ఆయన కాళ్ళకి దండం పెట్టాను నేను. ఆయన ఇట్లా అన్నాడండి, ఆయన ఇది కాళ్ళకి దండం పెట్టే, ఇది నా లైఫ్ లో మోస్ట్ మెమరబుల్ మూమెంట్. రైటర్ గా డైరెక్టర్ కంటే నేను ఆయన శిష్యుడిగా ఉన్నాను. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. ఎలా సెట్ లో ప్రశాంతంగా ఉండాలి, ఎంత టెన్షన్ వచ్చినా సరే అసలు అలవోక అనే పదం ఆయన దగ్గర నేర్చుకోవాలి. జనరల్ గా వచ్చిన వాళ్ళకి బొకే ఇవ్వటం అలవాటు, ఎందుకు తెప్పించలేదో ప్రొడక్షన్ అడిగితే సుమగారు అవసరం లేదన్నారండి ఏదో చెప్పారు.
అందరూ నా తరపు నుంచి తేజుకి ఒక బొకే లాంటిది ప్రజెంట్ చేయబోతున్నాను. ఓకే, కళ్ళకి విందు కలిగించేట్టు. ఓ వా! దర్శకేంద్రుడి కీర్తి కిరీటంలో కలికితురాయి, జగదేక వీరుడు అతి లోక సుందరి. ఆ సినిమాలోని దాని గురించి ఒకటి చెప్పాలి, మళ్ళీ చెప్పు. ప్లీజ్ టెల్. చెప్పానా? చెప్పండి. ఆ పాట లీడ్ చాలా విచిత్రంగా ఉంటుందండి. ఆ అమ్మాయిని పిల్లలు కారు యాక్సిడెంట్ చేయబోతుంటే కారు ఎందుకు తోలేవని చెప్పి అమ్మాయిని కొడతాడు. కొడితే అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. ఇంట్లోంచి వెళ్ళిపోయింది, అది ఎక్కడికి వెళ్ళిపోయింది వెతుకుతూ ఉంటే చివరి స్కూల్ పిల్లల మధ్యలో అమ్మాయి కనిపిస్తుంది. స్కూల్ పిల్లల మధ్య మళ్ళీ కొట్టడం అక్కడ కొట్టేశాడు. స్కూల్ పిల్లల మీద నుంచి పాట వెళ్ళాలి. మళ్ళీ అక్కడ ఇంటర్ కట్ లో టప్ టప్ అని 2 సార్లు చెంప మీద కొట్టిన షార్ట్ లేసి సాంగ్కి వెళ్తాడు ఆయన. అది మంచి కటింగ్ కదా. అప్పుడు ఆ రోజులు కొత్తవన్నీ చూస్తే ఇప్పుడు వాళ్ళని తీస్తుంది. మాయ అమ్మాయిలు కొడతారు అని చెప్పి ఆ ఇది లేదు మాకు. ఫస్ట్ టైం స్క్రీన్ మీద ఒక అమ్మాయిని కొట్టేసరికి అదేంటిది మా మావి కొట్టేడేంటి ఆ షాక్ లో ఉండిపోయింది. దాని తర్వాత అక్కడి నుంచి సాంగ్, ఓహో ఇది ప్రేమగా కొట్టాడు అనమాట. తప్పు చేసింది అక్కడ కార్ లో వేసుకెళ్ళిపోయిన జిప్సీలో పళ్ళతో నేను ఫ్యామిలీ స్టోరీస్, మంచి స్టోరీస్, గరామావుడు చేసినా కూడా పాటలే బాగుంటాయి అంటానికి అంటే బిగినింగ్ లోనే రైటర్ రాసింది మ్యూజిక్ ని గుర్తుపెట్టుకుని సిచ్యువేషన్ చెప్పిన తర్వాత అభినీతి ఏందని ఆయన పాటకు ఆయన రాశాడు. సెన్సార్ లో ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో అదొకటే కాకుండా రైటర్ రాసిన దానికి చేయగలిగిన ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఇంత బ్రహ్మాండ మూమెంట్ చేస్తున్నప్పుడు మధ్యలో ఆ షార్ట్ కట్ చేయటం ఆల్రెడీ చూపించాం కదా. మధ్యలో షార్ట్ కట్ చేసిన తర్వాత ఎందుకంటే బిగినింగ్ వేసి సాంగ్ వేయచ్చు. బీజిఎంలో కొన్ని మూమెంట్లు చేసిన తర్వాత యాక్చువల్ గా అబ్బనీతి దెబ్బ వచ్చే ముందు 2 షాట్లు దెబ్బలు పడంగానే అబ్బనీతి స్టార్ట్. సో పాట పాడేదే ఎంత ప్రేమతో కొట్టావు అనే ఉద్దేశం వాళ్ళ కోసం ఆలోచించదు కాదు, ఆడియన్స్ కి తెలియకుండా. అదేంటి ఒట్టి ఆడియో అంటే ఏంటి ఇట్లా ఉంది, ఆ రోజుల్లో కొన్ని వర్డ్స్ అవాయిడ్ చేసేవాడు కదా. బట్ ఇన్నోవేటివ్ గా అద్భుతంగా ఉంది మన సిచ్యువేషన్ కరెక్ట్. సో వాళ్ళకి దొరకకూడదు, ఆడియన్స్ కి ఇన్స్పైరింగ్ గా ఉండాలి. చిరంజీవి అంటాడు ఆడబాని కొట్టాడు అనేది రాకూడదు, హీరోయిజం పోకూడదు. నాకు ఫస్ట్ థాట్ అదే వచ్చింది కదా నేను చిన్నప్పుడు. తర్వాత ఈ పాటకు మూమెంట్లన్నీ ఇట్లా ఉండాలి. ముందు ప్రభు మాస్టర్ ముందు బాగా అండర్స్టాండింగ్ తో ఉండేవాడు అనమాట. రొటీన్ గా దీన్ని డబుల్ టెంపో చేయొచ్చు మూమెంట్స్ ప్రకారం, అన్ని హాఫ్ బీట్ లో ఉంటాయి అనమాట. సెకండ్ స్టెప్ కి ఉంటాయి. అది వీళ్ళు తప్ప చేయలేరు అన్నమాట. ఆ గ్రేస్ ఇద్దరు పోటీ పడి చేసినట్టు ఉంటుంది. ఎలాగా హమ్మింగ్ అనగానే హై స్పీడ్ రన్నింగ్ ఇవన్నీ దాన్ని బ్రేక్ చేయాలి. పైగా శ్రీదేవి అక్కడ ఫస్ట్ కాంబినేషన్ ఆంధ్రాలో టోటల్ గా నెంబర్ 1. ఆ అమ్మాయి ఆల్ ఇండియాకి వెళ్ళిపోయింది అప్పటికి అని చెప్పి అక్కడ మట్టుగా వానలు పెట్టి లైట్లు పెట్టి హమ్మింగ్ వచ్చినప్పుడు నీళ్లు అమ్మాయి మీద జనరల్ గా హై స్పీడ్ ఎందుకు చేయాలి యాక్ట్ చేసేవాళ్ళు ఉండగా అని చెప్పేసి అట్లా ఇంత డీటెయిల్డ్ గా వర్కౌట్ చేస్తేనే ఒక పాట హిట్ అవుతుంది. అంతేగాని ముట్టి అబ్బనీతి లైన్ కోసం హిట్ అయినట్టు కాదు. ఇది చాలా తక్కువ రోజుల్లో తీసారు పాట. 2 days 1.5 days తీసిన పాటలో ఉంది అసలు. రేస్ కోర్స్ లోనే నైట్ ఎఫెక్ట్ కూడా పెట్టి. పైగా తేజు ఏమో ఆల్రెడీ చిరంజీవి గారి 2 సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ మళ్ళీ మనకి చూపించాడు తన సినిమాల్లో. మీరు అబ్బనీతి అని దెబ్బ మీద ఇప్పుడు వేశారు, నెక్స్ట్ అదే రాబోతుందని నాకు చరణ్. ఓకే, సో షేర్ చేసుకుంటున్నారు. శుభలేఖ రాసుకున్న వానవాన వెలుగోయే ఈ సాంగ్ గ్యాంగ్ లీడరు అవి చరణ్ చేస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కనుక బయటకు వెళ్తే నెట్ లో పెద్ద హెడ్డింగ్ అది చరణే చేయాలి అంటున్న సాయి ధర్మం చేసి అసలు లోపలికి వెళ్ళి ఉంటుంది. ముందు హెడ్డింగ్ మాత్రం. ఈ పాటకు కూడా ఆర్ఎస్ కోబాయ్ తర్వాత మళ్ళీ ఆకుచాటు అయిన తర్వాత ఈ పాటకే డబ్బులు వేశారు. అభినీతి దెబ్బకే డబ్బులు వేశారు. ఏమిట్రా అని అడిగాను తాడేపల్లిగూడెంలో. అక్కడ అడిగితే ఈ సినిమా తప్పకుండా ఎవరైనా సరే 3 సార్లు చూడాలి సార్ అన్నాడు. 3 ఏంటి లెక్క అన్నాను. ఒకసారి చిరంజీవి గారు చూడాలండి. అప్పటికే జనం బ్లడ్ లోకి వెళ్ళిపోయాడు. ఫస్ట్ చిరంజీవి గారు చూడాలి, తర్వాత ఫస్ట్ టైం వాళ్ళిద్దరు కాంబినేషన్ శ్రీదేవిని చూడాలి, తర్వాత 3వసారి ఇద్దరం కలిపి చూస్తాడంట. నిజంగానే వాడు అన్న తర్వాత నువ్వు ఆ యాంగిల్ తో సాంగ్ చూడు, ఈయన చూస్తే ఆ అమ్మాయి దాంట్లో ఏదో మిస్ అవుతాం. 2 కళ్ళు చాలా అనడానికి నిదర్శనం సరిపోయి. పర్టికులర్ గా వైట్ శారీలో మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, నేనేదో ప్లాన్ చేసి పెట్టానని. రాఘవ సూపర్ అన్నాడు. నేనెక్కడ పెట్టా అమ్మాయి పెట్టుకొచ్చింది అంటే అంత డీటెయిల్ గా చూస్తారన్నమాట వాళ్ళు. పెళ్లి సందడిలో అమ్మాయికి సౌందర్య లహరి పాటలో ఇది కల్లోకి వచ్చేది గుడ్లో వెండి తాళాలు వస్తుంది. అతను చెప్పిన డైలాగు ఇక్కడ గుర్తుకొచ్చి కల్లో ఒక అమ్మాయి రావాలి చెప్పడానికి గుడ్లో తాళాలు గుర్తి. అంటే ఆడియన్స్ అంత డీటెయిల్ గా మీ మూమెంట్స్ కానీ వాళ్ళు రిపీట్ చేస్తారంటే అంత డీటెయిల్ గా చూడబట్టే మనం ఇలా బతుకుతున్నాం. సినిమా హిట్ అవ్వాలంటే ప్రతివాడు ఒకసారి చూడాలమ్మా. సూపర్ హిట్ అవ్వాలంటే మినిమం 2-3 సార్లు చూడాలి. బాక్స్ ఆఫీసు ఆల్ రికార్డ్స్ బ్రేక్ అంటే ప్రతివాడు 10 సార్లు చూసి ఉండాలి. అలాగే అడవిరాముడు 100 days ఓల్డ్ మ్యాన్ చూశాడు. అంటే రామారావు వేరే మ్యాన్ అనమాట. ఎందుకురా అంటే ఆర్ఎస్ కోబాయ్ కోసం అన్నాడు. స్టేజ్ మీద పిలిచి మేము
ఆ ముక్కలన్నీ తెచ్చాడు టికెట్ 100 టికెట్. అప్పుడు అతనికి 60 ఏళ్ళలో ఎంత ఉంటుంది తెస్తే రామారావు చేతులతో అవార్డు ఇప్పించి అతనికి. అలా ఆడియన్స్ హీరోని ప్రేమించినంత హీరోయిన్స్ వస్తారో వెళ్ళిపోతారనే ఉద్దేశం వాళ్ళకి. సో అలా 27 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆ పాటను చూసాం. ఇప్పుడు కొరియోగ్రాఫర్ దీన్ని ఎలా చేస్తాడో చూద్దాం. సన్నీ మాస్టర్ అలాంగ్ విత్ కరుణ పర్ఫామ్ చేయబోతున్నారు, చూద్దాం. ఎంత లేతగా ఉండదే మొగ్గ వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేదగా ఉండదే మొగ్గ. మానవా, ఆ పిలుపు మానవా? మానలేను, నేను ఆగలేను. మానవా, ఒక్కపరి నీ వామహస్తమును నాకు అందించి నన్ను ఆదుకనవా. నీ వెంటే నేను ఉంటా మానవా. నీ వామహస్తమే నాకు అభయహస్తము. చిట్టపట్ట నడుముల ఊపులు ఒక ఇరుసున్న వరసలు కలవగా ముసిరిన కసి కసి వయసులో ఒక యదనస పదనిస కలవుగా. కాదంటూనే కలబడు, అది లేదంటూనే ముడిపడు. ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాక వదలడు. చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు కౌగిట. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప. అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. పురుషుల్లోన పుంగవా పులకింతుస్తే రాగవా. వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారవా. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప. అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. I like you. మానవా మానవా అని అతనితో పాడి ఈ మానవి ఏమిటి ఫైనలీ ఆ మానవుడిని చూపించింది. అంటే ఆ మానవుడికి ఈ మానవికి ఈ సాంగ్ చాలా ఇష్టం, అందుకు. ఆ వామహస్తమును అందుకుంటావా? యా, వై నాట్, ష్యూర్. మానవా, ఒక్కసారి నీ వామహస్తముని అందించి ఆదుకొనవా? థ్యాంక్ యూ. ఎలా చేశారు వీళ్ళిద్దరు? చాలా బాగా చేశారు ఇద్దరు. వెరీ నైస్. యు హావ్ బ్రాట్ బ్యాక్ అవర్ మెమరీస్ ఆఫ్ ది సాంగ్. థాంక్యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ క్రియేటివిటీకి ఒక ఛాలెంజ్ ఉంటేనే ఈ ఆలోచన వస్తుంది. స్టార్టింగ్ కాడి నుంచి ఇట్లా ఉండకూడదు, ఆ షేడ్ పోకూడదు అని చెప్పి మధ్య మధ్యలో చేసిన మ్యాజిక్లు కానీ ఏదని ఆ చైర్ లో బీజిఎం ని చైర్ తో మ్యాచింది, డ్రెస్ ని నచ్చింది. అది కాదంటూనే కలబడు. వెరీ గుడ్ అమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చింపేశారు బట్టలు. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి 100వ సినిమా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని పరిచయం చేసినటువంటి సినిమా,
14 ఏళ్ల క్రితం వచ్చినటువంటి సినిమాలోని ఆ అందమైన పాటని చూసేద్దాం. న్యాయంగా అయితే ఇటువంటి సిచ్యువేషన్ లో డెఫినెట్ గా పేతాస్ సాంగ్ పెడతారు. అవునండి. ఎక్కడ ఉన్నా నీకోసమే వేచి ఉన్నా ఏదో అలా ఉండకూడదు. పేతాసు ఉండాలి, పెయిన్ ఉండాలి, మళ్ళీ డ్యూయట్ అవ్వాలి. డ్యూయట్ లో ఛాలెంజ్ ఏంటి? ఆ ఏజ్ కి లిమిట్స్ దాటకూడదు, ఈ ఏజ్ కి సరిపడదే ఉండాలి. బిగినింగ్ ఈ అమ్మాయి చిన్నప్పుడు దానికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే యుక్త వయసు వచ్చిందని చెప్పటం, ఏజ్ వచ్చింది అని ఈ అమ్మాయితో ముందు ప్రిపేర్ చేసాము. ప్రిపేర్ చేసేటప్పుడు అట్రాక్షన్ ముందు ఆడియన్స్ కి చూద్దాం అని మొదలు పెడతారు. ఆ తర్వాత ఫస్ట్ లైన్ లోనే చిన్నపిల్లలలాగా ఉండాలి, రొమాన్స్ ఉండాలి. కలిసి ఉంటేనే బాగుంటుంది, లేకపోతే ఇట్లా కలిసి ఉంటే బాగుంటుంది అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత చిన్నపిల్లల ఆటలాగా ఉండాలి, రొమాన్స్ ఉండాలి. దృష్టిలో పెట్టుకుని చిన్నప్పుడు ఒక షాట్ తీశాను. వీళ్ళిద్దరూ చిన్నప్పుడు కూడా ఫ్రెండ్స్ కదా. ఈ అమ్మాయికి అందకపోతే ఎత్తి అందిస్తాడు. చిన్నప్పటికి ఇప్పుడుకి తేడా తెలియాలంటే ఇప్పుడు ఎనాటమీ ఏజ్ వచ్చిన యుక్త వయసు వచ్చిన కోసం అవుట్ జారి అతను మొహం మీద పడి కరెక్ట్ కాదు, తప్పు. ఆ మొహం మీద నుంచి జారిన తర్వాత చూసిన ఫస్ట్ ఆ జారటం, ఆ అమ్మాయి అక్కడి నుంచి పరిగెత్తి అమ్మాయి సిగ్గుపడ్డం ఫస్ట్ షాట్ అప్పటికి నాకు గుర్తు అన్నమాట. అదొకటి. అంటే అలా పైకి వెళ్ళాలి నువ్వు అని. వీళ్ళిద్దరిని ఇప్పటికీ ఫోటో ఉంది, బన్నీ దగ్గర ఉంది. ఇదో ఇద్దరు చిన్నపిల్లలు కదా. ఒక తొడ మీద బన్నీనే, ఒక తొడ మీద అమ్మాయిని కూర్చోబెట్టి అలా చూపిస్తున్నాను అనమాట. మీరు కూడా అలా చూస్తా ఉండండి. ఏంటో తెలుసా, ఇది అంత ఎత్తుకు వెళ్ళాలనే ఉద్దేశం అని చెప్పి. అలాగే బన్నీ కూడా ఎంతమందికి రాఘవేంద్రరావు గారు లాంటి డైరెక్టర్స్ తో వర్క్ చేసే అదృష్టం కలుగుద్ది. ఇలాంటి లెజెండ్స్ తో పనిచేయడం డెఫినెట్లీ నా లైఫ్ కు క్రెడిట్. నేను ఎన్ని చేసినా రాఘవేంద్ర గారు 100 సినిమా చేశారని నేను చెప్పుకోవచ్చు. నా లైఫ్ అంతా చెప్పుకోవచ్చు. నేను ఏం అచీవ్ చేయనా, ఏం అచీవ్ చేయకపోయినా ఆ మార్క్ అయితే ఒకటి ఉంటుంది. టేక్ ఆఫ్ లో గెలిచేసాం అనుకో, ఇక తర్వాత ఏం చేసినా లిరిక్స్ కూడా గుజ్జన గుళ్ళు, ఆ కాకెంగిళ్ళు, ఇవన్నీ ఆ టీనేజ్ వర్డ్స్ తో చేసిన అల్లిన పాట. ఆ టీనేజ్ ని చాలా పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసిన పాటలో ఇది బెస్ట్ సాంగ్ అండి. చిన్నప్పటి నుంచి బన్నీ డాన్సర్ గా తెలుసాను. ఆ ఇమేజ్ లో మేము వెళ్ళిపోయాం. బట్ చూసరికి టోటల్ గా స్టార్ట్ ఆఫ్ సాంగ్ లో ఇద్దరు నవ్వుతా ఉంటారు, ఎండింగ్ వచ్చేసరికి ఎమోషన్ పెయిన్. ఈ సాంగ్ ని పర్ఫామ్ చేయబోతున్నారు యశ్వంత్ మాస్టర్ అలాంగ్ విత్ ప్రియాంక, వర్షిని అండ్ శివమణి. నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం, నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాక, నువ్వక్కడుండి నేనిక్కడుంటే, నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం. ఎగరేసిన గాలి పటాలే ఎదలోతుకు చేరుతాయని, రుచి చూసిన కాకెంగిళ్ళే అభిరుచులను కలుపుతాయని, తెగ తిరిగిన కాలవ గట్లే కథ మలుపులు తిప్పుతాయని, మనమాడిన గుజ్జన గుళ్ళే ఒక గూటికి చేర్చుతాయని, లాలించి పెంచిన వాడే ఇకపై నన్ను పరిపాలిస్తాడని తెలిసాక,
నువ్విక్కడుండి నేనక్కడుంటే ఎంతో కష్టం. నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం. నువ్వు నేను మనమైతేనే ఎంతో ఇష్టం. నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసావా? నువ్విక్కడుండి నేనక్కడుంటే నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం. నలుగురు కూర్చోండి అక్కడ. కూర్చోనా? ముత్యాల అభిషేకం అయింది అసలు మీకు. బాబోయ్ సూపర్ యశ్వంత్, సూపర్ పర్ఫార్మెన్స్. ప్రియాంక, వర్షిణి, శివమణి అండ్ యశ్వంత్ సై సై సయ్యారేలో డైరెక్టర్ గారి పాటల్ని రిక్రియేట్ చేసేటువంటి ఈ క్రమంలో నేను చూసిన పాటల్లో నాకు ద బెస్ట్ అనిపించినటువంటి రిక్రియేషన్. సార్ మీరు చెప్పండి. అసలు ఆలోచన రావడం గొప్ప మనిషిది. నాకు చెప్పారు ఇట్లా పిల్లలను పెట్టేది చేస్తానని. పిల్లలు కూడా అప్పుడు చేస్తారు. బట్ ఇన్ని ఫోటోగ్రఫీలు ఇది అది ఒకలాగి మళ్ళీ చేయటం, ఆ టైమింగ్ సూపర్. ఇంతవరకు ఇలాంటి పాట చూడలేదు. అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల వాగు వంక చెట్టు చేమ గూడు ఆశీర్వదించాయి. నాకు తెలిసి ది బెస్ట్ రీక్రియేషన్ ఆఫ్ రాఘవేంద్ర గారు. వెళ్ళాను, చాలా బాగా చేశారు బ్రదర్. అదిరిపోయింది అసలు. అంటే ఆ కాన్సెప్ట్ సింకింగ్ ఎంత ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు, అసలు కొరియోగ్రాఫ్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, పైగా స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయడం అంత పర్ఫెక్ట్ రావటం. గ్రేట్ థాట్. ప్రేమని పువ్వుల్లో పెట్టి పళ్లతో అలంకరించి అందం అనేటువంటి దుస్తులు ధరింపచేస్తే అది దర్శకేంద్రుడి పాట అవుతుంది. ప్రేక్షకులకి మంచి ఫలం ఇస్తుంది, నిర్మాతలకి ఫలితం ఇస్తుంది. 1993లో అంటే 24 సంవత్సరాల క్రితం వచ్చిన అల్లరి ప్రియుడు సినిమాలోని ఈ పాట అలాంటి కనుల విందైన పాట. ఆ పాట చూద్దాం. బిగినింగ్ లోనే ఏంటి అమ్మాయి ఇమాజినేషన్కి వెళ్ళినప్పుడు అంటే లోపల ఏం జరగబోతుందో, ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి వైలెన్స్ వాడేస్తుందని ఎస్టాబ్లిష్ చేశాం. బొమ్మకు వైలెన్స్ ఎందుకుంటుంది ఆ అమ్మాయి పెట్టకపోతే అక్కడ ఆలోచించింది. ఇక్కడ కూడా అది రివర్స్ లో తీసే షాట్, ఫస్ట్ షాట్ అది రివర్స్ లో తీసే. అది ఏంటి ఇట్లా జరుగుతుంది, కెమెరా కింద నుంచి ఒక అమ్మాయి దొరుకుంటూ రావడం ఏంటి. ఆ తర్వాత ఆ అమ్మాయి ఇటు వస్తూ ఉంటే అది లేకుండా దాని మన నుంచి పైనుంచి ప్రత్యక్షం అవటం. ఇప్పుడు ఏంటి డైరెక్ట్ గా రాజశేఖర్ రానియకుండా లేట్ గా మనం ఎంటర్ చేసాం. ఇదే ప్రేమ అని ఆయన రాసినప్పుడు దీనికి జస్టిఫై చేయాలి అని చెప్పి బిగినింగే ఆ అమ్మాయి వచ్చిన లవ్ అనేది ఏది చెప్పినా కూడా లవ్వే. దాంట్లో సబ్జెక్టు కానీ ఒక ఇది కానీ మూడ్లోకి ఆడియన్స్ తీసుకెళ్ళిపోతే అసలు బాగా చెయ్యలేంది అనేది ఉండదు. అప్పటిదాకా యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ ఉన్న రాజశేఖర్ గారిని మధుబాల గారి కొత్త అమ్మాయి ఫస్ట్ పిక్చర్ అమ్మాయిది ఇద్దరిని పెట్టి పాట తీస్తూ చరణాలు 2 సింగిల్ షాట్ సార్, సింగిల్ షాట్ చరణం. అంత పెద్ద చరణం ఒకటే షాట్ రౌండ్ ట్రాలీ అలా కెమెరా ఉండి కెమెరా ప్యాన్ అవడం రౌండ్ గా. ఎంత డేరింగ్ కావాలి దానికి. ఈ అమ్మాయి వాయిస్తూ ఉంటాడు, ముద్దు పెట్టడానికి ట్రై చేస్తాం. కొన్ని ఆడియన్స్ వచ్చి మన తన్నరాని ధైర్యంతో వైలన్ వాయిస్తుంటే ఈ అమ్మాయి ఫేస్ ఇట్లా ఆల్రెడీ వాడు 100 రూపాయలు పెట్టి టికెట్ కొని చూస్తాడు. మళ్ళీ అడగటానికి రావాలంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి అక్కడి నుంచి రైల్లో వచ్చి. ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ఎంత ఇదిగా ఉండాలి టు క్యాప్చర్ అండ్ హోల్డ్ యూ, ఆ హోల్డ్ పట్టుకోవడం. సో అవన్నీ మాకు లిరిక్ కూడా చాలా అద్భుతంగా రాశారు గురువు. చాలా అద్భుతంగా. చీరకు ఎంత గర్వం యవ్వనగిరుల్లో ఉంది కానీ ప్రతి లైను ఎక్కువగా వినగా ఏంటంటే పాటను ప్రేమించాలి, ప్రేమించిన తర్వాత పాటను ప్రేమించాలన్నమాట. నేను ప్రేమిస్తున్నాను సార్ పాటని. రితీష్ అండ్ చిత్రలేఖ పర్ఫామ్ చేయబోతున్నారు ఉదయ్ మాస్టర్ కొరియోగ్రఫీలో. సగ 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 మపస ఆ ఆ ఆ
తడియారని పెదవులపై తొణికిన వెన్నెల మెరుపులు చెప్పకనే 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 చెబుతున్నవి ఇదే ప్రేమని చెప్పకనే చెబుతున్నవి ఇదే ప్రేమని చలి చలి చిరుగాలులు గిలిగేంత రేపుతుంటే ఆశల అల్లరి అణిగినా పదాలతోనే వరించనా సరాగమాలై తరించనా స్వరాలతోనే స్పృశించనా సుఖాల వీణ శృతించనా వెన్నెలని కన్నుల రే పెట్టిన కోరిక పొగలై సెగలై ఎదలో రగిలిన క్షణమే చెప్పకనే 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 చెబుతున్నవి ఇదే ప్రేమని చెప్పకనే చెబుతున్నవి ఇదే ప్రేమని రితేష్ అండ్ చిత్రలేఖ సూపర్బ్. అండ్ కొరియోగ్రాఫ్ చేసినటువంటి ఉదయ్ మాస్టర్ రావాలి. చాలా బాగుంది ఉదయ్. మ్యూజిక్ నోట్స్ కూడా వచ్చేసాయి మీకైతే. మ్యూజిక్ నోట్స్ తో అభిషేకం చేశాడు. సో డైరెక్టర్ గారు ఏమంటారో విందాము. ఇప్పుడైనా నా ఫీలింగ్ చెప్పమంటావా? లిరిక్ నమ్ముకుని చేయబట్టి ఎక్కడ ఏది కావాలో పర్ఫెక్ట్ గా టైమింగ్ లో చేసిన మీకు హ్యాట్స్ ఆఫ్, కన్సీవ్ చేసిన మాస్టర్ హ్యాట్స్ ఆఫ్. ఎక్కడ వేయాలి, అది ఎక్కడ రావాలి, సబ్జెక్టు చందమావది సింగిల్ షాట్ లో చేయాలి, అయినా కూడా చాలా బాగా చేశారు మాస్టర్. లేక అండ్ వెరీ గుడ్. టైమింగ్ కానీ లేట్ గా ఎంట్రీ తీసుకోవటం ఒకటి బాగా ఫోటో లాగా డిలే చేసి ఎంట్రీ చేసుకోవటం కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇది పడిన తర్వాత ఏదైనా వచ్చారా తీసి? అవి ఒరిజినల్ కాదనుకుంటాను సార్. చాలా బాగుంది. అంటే నేను ఆ సాంగ్ చూసిన తర్వాత వైలిన్ ఎలా డెపిక్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. చాలా బాగా చేసి వెరీ నైస్ కొరియోగ్రఫీ. మీరు కూడా బాగా పర్ఫార్మ్ చేశారు. రవి గారు కంగ్రాట్స్ అండి, చాలా బాగా చేశారు ఉదయ్, టెరిఫిక్ చేశారు. డైరెక్టర్ గారు చెప్పినట్టుగా ఆ ఎంట్రీ లేట్ అవటంలో ఉండే కిక్ మజా వచ్చింది. ఆ చిన్న చిన్న ఎలిమెంట్స్ ని వాడుకుంటూ ఆ ఫస్ట్ ఏం నెల మీద పడుకుంది అమ్మాయి మబ్బుల్లో అనుకున్నా, ఆ పై నుంచి ఆ పువ్వు రావటంతో లేవటం చాలా బాగుంది. అంటే మెస్మరైజింగ్ ఉంది పాట మొత్తం. ఎక్కడ అటెన్షన్ డివేట్ చేయకుండా ఎలిమెంట్స్ ని కరెక్ట్ స్ట్రింగ్ కూడా వాడారు. అమ్మాయి సినిమాలో మ్యూజిషియన్ వైలినిస్ట్ కదా, ఆ అమ్మాయి వైలిన్ ఆ బీజిఎం మొత్తం కీరవాణి గారు వైలిన్ తో చేశారు. దాన్ని మొత్తం ఇక్కడ పెర్ఫార్మ్ చేయడం సో బ్యూటిఫుల్. అంటే అలాగే ఫ్లవర్ ఒంటరిగా వచ్చి జంటగా వెళ్తారు. అవును, 2 ఫ్లవర్లు ఉన్నాయి ఇక్కడ, మీరు చూసారా? మా తేజ చెప్తున్నాడు. అది ఇట్స్ ఫస్ట్ ఫ్లవర్, దట్ ఈస్ ద సెకండ్ ఫ్లవర్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు తద్దినక తప్పదిక. ముందు క్వశ్చన్ మీకే చెప్పండి, ఎందుకంటే ముందు మాటలన్నీ మీరే చెప్తూ ఉంటారు కాబట్టి. రాఘవేంద్రరావు గారి సినిమాలోని పాటల గురించి 5 వాక్యాలు చెప్పండి. ఫస్ట్ వాక్యం, మధురంగా ఉంటాయి, వినసొంపుగా ఉంటాయి, కన్నులు విందుగా ఉంటాయి, ముగ్ధ మనోహరంగా ఉంటాయి, చిరకాలం వర్ధిల్లుతాయి. ఒకటి మిస్ అయ్యావు, పులకింత కలుగుతుంది అన్నమాట. ఇప్పుడు తేజ్, క్వశ్చన్ టు యూ. డైరెక్టర్ గారి సినిమాల్లో ఏ సినిమా రీమేక్ లో మీకు నటించాలని ఉంది? రౌడీ అల్లుడు. రౌడీ అల్లుడు. రౌడీ అల్లుడు వన్ ఆఫ్ నా ఫేవరెట్. రౌడీ అల్లుడు అంటే సినిమా స్టార్ట్ అయితే లాస్ట్ డైలాగ్ వరకు నేను అన్ని చెప్పేయగలను. कुत्ते हम नीच कमीन कुत्ते ऑटो जानी को काम होने के बाद
ఏంటి 5 लाख रुपए देंगे 5 लाख रुपए देंगे हाथ निकाल చెయ్యి ఏంట్రా కలర్ఫుల్ చొక్కేసి మనం డామినేట్ చేద్దామనే తీరా మా అత్తగారు మా ఆవిడ ఊరుకోదండి తీబే అదే చెప్పబోతున్నాను. తేజు పర్సనల్ గా చేస్తే అదిరిపోయే సినిమా గరణ మొగుడు సార్. తన సీరియస్ టోన్ బాగా చేస్తాడు సార్. కామెడీ చాలా బాగుంటుంది, బట్ సీరియస్ గా వార్నింగ్ ఇవ్వటం, ఆ ఫీల్ అవ్వటం, డ్రామా తీసుకురావటం, ఈ ఫేస్ అసలు బాడీలో ఉంది సార్. నమస్కారం గురువు గారు అనేది ఆ కొంటెతనం బాడీలో ఉంది. రవి గారు, మీకే ఈ రెండిట్లో దేని వల్ల డైరెక్టర్ అనే వ్యక్తి తొందరగా పాపులర్ అవ్వచ్చు? ఏ క్రియేటివిటీ, బి కాంట్రవర్సీ. క్రియేటివిటీ వల్ల అయితే బాగుంటుంది, కాంట్రవర్సీ వల్ల అయితే కొందరు ఉన్నట్టు ఉంటుంది. But you must observe that both the words are in English, so I suppose that whatever has happened and it is becoming in English. So the creativity and the controversy. So ఏంటి మీరు క్లారిటీ ఇవ్వలేదు నాకు ఫైనలీ. క్రియేటివిటీ వల్ల పాపులర్ అయితే వాళ్ళు క్రియేటివిటీతో వచ్చిన కాంట్రవర్సీతో కూడిన డైరెక్టర్. నెక్స్ట్ మీకే చెప్పండి. మీ పక్కన నటించిన హీరోయిన్స్ లో యాక్టింగ్ లో ద బెస్ట్ ఎవరు? రజీనా. ఓకే. గ్లామర్ లో ద బెస్ట్ ఎవరు? రజీనా. రెండు తనకే ఇచ్చేసారా? రవి గారు, మీరు డైరెక్టర్, రాఘవేంద్ర రావు గారు హీరో. ఏ క్యారెక్టర్ అయితే బాగుంటుంది? అల్లుడు గారి క్యారెక్టర్ అయితే బాగుంటుంది. హీరోయిన్స్ ఎవరు? అల్లుడు గారు. నేను మీరు అల్లుడు గారిలో మోహన్ బాబు గారి క్యారెక్టర్ వేయాలి. అంటే ఈ వయసుకి అల్లుడు గారు అంటే మీరు ఎప్పుడు అల్లుడు గారు కదా సార్. అయినా గడ్డం అడ్డం పెట్టేసుకుంటున్నారు కానీ అది తీసేస్తే మీరేంటి సార్ అసలు? సో హీరోయిన్లు ఎవరు? అంటే రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ రమ్యకృష్ణ గారు వేయచ్చు, సోమన్ గారి క్యారెక్టర్ జయసుధ గారు అయితే బాగుంది. అంటే వాళ్ళ వయసులో ఉన్నప్పుడు. ఎందుకంటే రాఘవేంద్ర గారు యంగ్, జయసుధ గారు యంగేమో, మోహన్ బాబు గారు శోభన్ గారు, రమ్యకృష్ణ అలా కానిచ్చేద్దాం సార్. ఎప్పుడు మొదలెడదాం? తేజు డబ్బులు పెట్టగానే మనం మొదలెట్టేద్దాం. నేను రెడీ. తేజ్, మీ డ్రీమ్ హీరోయిన్ ఎవరు? నాకు డ్రీమ్ హీరోయిన్ చాలా మంది పేర్లు వచ్చేస్తాయి. చాలా మంది వచ్చారండి. ఎవరు డ్రీమ్ హీరోయిన్ ఎవరి పేరు చెప్పారు? చాలా మంది పేర్లు వచ్చాయి అని చెప్పి కన్ఫ్యూజన్. సౌందర్య లహరి, తాళం గుర్తు. అంటే ఫేస్ కవరింగ్ కదా అప్పుడు. ఒకసారి ఇలా ఎత్తి చూడు. ఎత్తితే అందరి ఫేస్ లో ఉన్నాయి అక్కడ. తేజు వయసుకు రోజుకో హీరోయిన్ కల్లోకి వస్తాం సార్. ఏ హీరోయిన్ సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాం. కసా బిసా రుసా మసా కరెంట్ తీసి గుస్సా గుస్సా. పోనీ బాలీవుడ్ కి వెళ్ళిపోతే శ్రీ రమ్యకృష్ణ సౌందర్య. ఏంటి? శ్రీ రమ్యకృష్ణ రంభ సౌందర్య ప్యాకేజ్, ఫ్యామిలీ ప్యాకేజ్ అవుతున్నాడు సార్. అంటే వాళ్ళందరిని చూసి. రవి గారు, మీ డ్రీమ్ హీరో ఎవరు? డ్రీమ్ హీరోయిన్ ఎవరు? నా డ్రీమ్ హీరో చిరంజీవి గారు అండి, డ్రీమ్ హీరోయిన్ శ్రీదేవి. సో వాళ్ళిద్దరితో మీరు డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు? చేయక్కర్లేదు, చేస్తుండే చూడటమే సెట్లు. అది మనకి పనే ఉండదు. ఇంకా తేజు, మెగా హీరోస్ లో ఎవరితో కలిసి మల్టీ స్టారర్ చేయడం మీ ఇష్టం? అందరితో చేస్తాను. అందరితో. ఆల్రెడీ నాగబాబు గారితో చేశాను, చిరంజీవి గారితో స్టేజ్ మీద డాన్స్ చేశాను. సో కళ్యాణ్ గారితో చేయాలి, చిరంజీవి గారితో సినిమా చేయాలి, వరుణ్ తోటి, చరణ్ తోటి, బని అందరితో చేయాలి. అంటే మా అందరి బాండింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఐ వాంట్ టు డూ ఇట్ ఆల్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ మీకే. మీ దృష్టిలో ఊర మాస్ అంటే ఏమిటో వివరంగా చెప్పండి. ఈయన ఇంగ్లీష్ లో మాట్లాడితే ఊర మాస్. కథతో సంబంధం లేకుండా, సన్నివేశంతో సంబంధం లేకుండా, ఎటువంటి లాజిక్స్ లేకుండా ప్రేక్షకుల్ని ఉత్తేజపరిచేది ఊరమాసం. Let's welcome Regina Cassandra. డైరెక్టర్ గారు ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా తీస్తున్నారు. టైటిల్ ఏంటంటే రజీనా కసాండ్రా, ట్యాగ్ లైన్ అందరూ తప్పుకోండ్రా. అందాలలో మహోదయం
లిప్స్టిక్ వాడడాన్ని బ్యాన్ చేసేస్తున్నారు అనుకుందాం, అప్పుడు ఆల్టర్నేట్ ఏంటి? వాన కన్యక పలపు కానుక నీ తళతళ మెరుపుల విరుపులు నాకే జాబురాయగా. డైరెక్టర్ కి ఈ రెండిట్లో ఏది ఎక్కువ పర్సెంటేజ్ ఉండడం అవసరం? 1 మూర్ఖత్వం, 2 పిచ్చి. అదిరుదిరో దీనప్ప ఈ గుమ్మ సొగ్గు నాజుకు ఏందప్ప గుచ్చుకుంది పూలబాకు. దీనప్ప ఈ గుమ్మ సొగ్గు నాజుకు ఏందప్ప గుచ్చుకుంది పూలబాకు.